వర్గాల పార్టీ అని అందుకే ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని మంత్రి సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో పేదలకు ఉచితంగా తోపుడు బండ్లను పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పేద ప్రజలకు వారి ఆర్థిక సహాయ నిమిత్తం తోపుడు బండ్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. రాయలసీమలోనే అవకాశం ఇవ్వండి అని అడగగానే ముఖ్యమంత్రి గారు మరి మన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు మన రాయలసీమకు కడపలోనే మహానాడు జరుపుకుంటున్నాం. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కార్యకర్తలు నాయకులు ఉత్సాహంగా ఎప్పుడెప్పుడురా మహానాడు అనే కార్యక్రమానికి పాల్గొనే సిద్ధంగా ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గం మహానాడు చేసుకుని మళ్ళా జిల్లా మహానాడు చేసుకుని 29, 27, 28, 29 3 రోజులు మహానాడు పండుగ కార్యక్రమానికి అందరూ రెడీ అవుతున్నాం. కార్యకర్తలు ఏదైతే గత తెలుగుదేశం పార్టీ అన్ని నందమూరి తారక రామారావు గారు బడుగు బడిగిన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో అతిపెద్ద కుటుంబం ఏది అంటే అది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. 1,02,00,000 చిల్లర కుటుంబం. కుటుంబ సభ్యులు సమానంగా చూసుకునే నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు. మరి మొన్నటి రోజున మా పెనుగొండ హెడ్ క్వార్టర్స్లో మహానాడు చేస్తాం. ఈరోజు జిల్లా మహానాడు కలిగిస్తున్నాం. అదేవిధంగా కడపకు మహానాడు కూడా అందరం బయలుదేరి అన్ని ఏర్పాట్లు చేశాం. కడప ఇన్ఛార్జ్ మంత్రిగా ఫస్ట్ అందరూ భయపడ్డారు. కడప అంటే దూరము, ఎండలు, విపరీతమైన ఫెసిలిటీస్ లేవని నారా లోకేష్ గారు మాకు రాయలసీమలోనే అవకాశం నిజామాబాద్ జిల్లా